నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో రైతుకు దుఃఖం, దళారికి రొక్కం. సర్కారు కేంద్రాల్లో కానరాని కొనుగోళ్లు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, క్వింటాల్కు 200 తగ్గింపు, పేరుకే కొనుగోలు కేంద్రాలు. ఇప్పటికీ కేంద్రాలకు చేరని గోనె సంచులు, కాంటాలు లేవు, మిల్లుల కేటాయింపులు లేవు, అధికారులకు టోకెన్ బుక్లే అందలేదు. ఇది గత ప్రభుత్వంలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉన్నది. ఇంకా ఈ ఇప్పుడున్న గవర్నమెంట్లో కొంత చేంజ్ ఏదో కనిపిస్తున్నది. వీళ్ళు ఏదో కొంత రివ్యూలు చేసి హడావుడి చేస్తున్నారు. మీ దాంట్లో అది కూడా లేదు. అర్థమైందా? మీ ప్రభుత్వంలో దళారులే బతికినారు, మీ ప్రభుత్వంలో వ్యాపారస్తులే బతికినారు, మీ ప్రభుత్వంలో రైస్ మిల్లులే బాగుపడ్డాయి. రైతులే బాగుపడ్డారు. ఇప్పుడు రైతులు గుర్తొస్తుంది ఈ పేపర్కి. ఈ పేపర్ ఏనాడన్నా కొనుగోలు కేంద్రాల దగ్గరకు పోయి ఏనాడన్నా ఒక వార్త రాసింది? నమస్తే తెలంగాణ మిర్చి గురించి రాసిది వాళ్ళ వార్త. 2022 అనుకుంటా ఈ రాష్ట్రంలో 80% పంట నాశనమైంది. 80% మిర్చి. కొత్తగూడెం, మహబాద్, నల్గొండ ఈ ప్రాంతాల్లో ఒక్క రూపాయి రైతులు చూస్తే నష్టపరిహారం కింద హైదరాబాద్కి వచ్చి ధర్నా చేసిన ఆ మిర్చి రైతులంతా. ఇవాళ రాసిండాడు గిట్టుబాటు ధర పైన మిర్చి రైతుల ఆందోళన అని. సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, నీటి కష్టాలతో మారిపోయిన బెంగళూరు మెనూ అట. మాల్స్లోని టాయిలెట్స్ వాడకానికి టోకెన్ సిస్టమ్ అట. వాంబో, గుక్కెడు నీటికి అల్లాడిపోతున్న సిలికాన్ సిటీ ప్రజలు. వాటర్ ఏటీఎంలు, ఆర్ఓలను మూసేసిన ప్రభుత్వం. 20 రూపాయలు వాటర్ క్యాన్ 120కి అమ్ముతున్నారట. ట్యాంకర్ ధర 2000. అందిన కాడికి దోచుకుంటున్న వాటర్ మాఫియా. సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతి పైన ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. అమ్మో, ఎందుకయ్యా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల, బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల్లో దురుద్దేశంతో తప్పుడు కథనాలు, బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్న వారిపైన చర్యలకు వినతి. అరే బాబు, మీరు ఏకంగా ఫోన్లే ట్యాప్ చేసిరు కదరా బాబు. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గా ఏదో వార్తలు రాస్తేనో వాళ్ళ నోటి వెంట ఒక మాట అంటేనో మీకు అంత కోపం వచ్చిందే. మీరు జనం ఏం చేస్తున్నారు, తెర వెనకాల వాళ్ళ ఫ్యామిలీలు ఏం చేస్తున్నాయి, వాళ్ళ భార్యతో ఏం మాట్లాడుతున్నాడని ఫోన్లే ట్యాప్ చేసిరు కదా. ఫోన్లే ట్యాప్ చేసిరు కదా మీరు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అట, చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా నీకు, నీ కొడుకు, నీ అల్లుడికి, నీ బిడ్డకు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అట. మరి ఎలక్షన్లలో పోలీసు వాహనాల్లో డబ్బులు తీసుకుపోయి పంచిపెట్టుడు అది ఎలక్షన్ నిబంధనల కిందికి రాదా? ఫోన్ ట్యాపులు చేసుడు ఎలక్షన్ నిబంధన కిందికి రాదా? మరి 106 మంది ఉద్యోగులు సిగ్గులేదు. మరి దాని మీద ఎందుకు వార్త రాకపోతే నిన్న? 106 మంది ఉద్యోగులు వెంకటరామరెడ్డి మీటింగ్ హాజరైతే ఉద్యోగులను సస్పెండ్ చేసిరు. మరి ఇది ఎలక్షన్ నిబంధనల కిందికి రాదా? మరి ఆ వార్త ఎందుకు రాకపోతే నిన్న? లేదు, అట్లా చేయడం తప్పనన్నా రాయాలి కదా. సస్పెండ్ ఎట్లా చేస్తారన్నా రాయాలి కదా. అట్లా కూడా రాకపోతేవి కదా, ఆగం చేస్తేవి కదా ఉద్యోగులందరినీ. ఇట్లా ఉంటాయి వీళ్ళ వార్తలు. సో ఈ పేపర్ అందుకే ఎవడు కొనడు, ఎవడు చదవడు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నది.